హాయ్ వ్యూయర్స్, కోవా గర్జలు ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించానండి. యాక్చువల్లీ నేను ఇది మైదా పిండితో చేశాను, కానీ యాక్చువల్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి వేసి చేసుకుంటే సేమ్ మైదా పిండి టేస్ట్ లాగానే ఉంటుంది, ఏ మాత్రం మారదు. ఎలాగో మైదా పిండితో చేస్తున్నాను కదా అని మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను. కోవా ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ గర్జలు. ఇవి గర్జలు మన తెలంగాణలో అంటారు, కానీ ఆంధ్రలో అయితే కజ్జికాయలు అని అంటారు. ఈ కోవా గర్జలు మేము చూపించిన విధంగా చేసుకుంటే ఈజీగా 1 వీక్ to 10 days వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్ గా వాళ్ళకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, మా జాహ్నవి ఇంకా చక్రధర్ ఫస్ట్ టైం అండి కోవా గర్జలు టేస్ట్ చేయడము. వాళ్ళకి చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశారు ఈ గర్జలు. ఈ వీడియో మీకు నచ్చిందా? కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఫుల్ వీడియో కోసం కింద లింక్ ని క్లిక్ చేయండి.